నేటిదిన వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 18వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవ, నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. మేలు కలుగు చేసి నీ మాటల చేత మమ్మల్ని ఆత్మలో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు తన యందు విశ్వాసము కలిగి ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి ఆయన సమీపంగా ఉంటారు. అంటే ఆయన దూరముగా ఉండేటటువంటి దేవుడు కాదు. మన పాపము, మన అవిధేయత ఆయనను మనకు దూరం చేయవచ్చు, కానీ నిజముగా ఎవరైతే మొరపెట్టేటటువంటి వారుగా ఉంటారో వారికి ఆయన సమీపంగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవబడిన ఈ వాక్య భాగంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు అనేటటువంటి కొందరు దండెత్తి యూదా ప్రజలను, అలానే యూదా ప్రజలను పరిపాలిస్తున్న యెహోషాపాతు మీదకి వారు వచ్చినటువంటి సందర్భంలో అతను ఈ విధముగా ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆయన 15వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యెహజీయేల్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని తెలియపరచడం మనం గమనించగలం. ఆ తర్వాత వచనాల్లో వారందరూ కూడా ఏ విధముగా యుద్ధమునకు సిద్ధపడవలెనో ప్రభువారు తెలియచేయగా, వారందరూ కలిసి యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని చెప్పి వారు ప్రభువును మహింపరుచు ఉండగా 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్ట యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం, దేవుడు తమ శత్రువుల విషయంలో వారికి సహాయం చేయటానికి వారి ప్రార్థన విని ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు కదండి. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా ఏ విషయం గురించి దుఃఖపడక దేవునికి నిజముగా మొరపెట్టండి. నాడు యెహోషాపాతు యూదా ప్రజలకు సహాయం చేసిన దేవుడే ఆయన నేడు ఈ మాటలు వింటూ విశ్వసించి ఆయనకి నిజముగా మొరపెట్టే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ఆయన సమీపంగా ఉన్నారు. ఇటు గొప్ప దేవుని సహాయాన్ని నా ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా ప్రతి పరిస్థితుల్లో నిశ్చయంగా నీ నుండి మా ప్రియులు సహాయం పొంది నీ సాక్షులే వర్ధులట కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.